హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాండమ్ పాలిటిక్స్. ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యర్థి పార్టీలతో తలపడుతూనే తెలంగాణ రాష్ట్రం విషయంలోనూ ఆసక్తికరమైన పోస్టులు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో గతంలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ పేరుతో రాజకీయ పార్టీని పెట్టి సీఎం కేసీఆర్పై, బీఆర్ఎస్ ప్రభుత్వంపై హోరాహోరీగా యుద్ధం చేసిన వైఎస్ షర్మిల అప్పట్లో కేసీఆర్ కుటుంబం చేసిన అవినీతిని తూర్పారబట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారని కాగ్ అధికారులకు అవినీతికి సంబంధించిన ఆధారాలను అందించిన వైఎస్ షర్మిల, కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కూడా కేసీఆర్ను, ప్రాజెక్టును దక్కించుకున్న మేఘా సంస్థను టార్గెట్ చేసి తీవ్ర విమర్శలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై అప్పుడే కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. ఇక తాజాగా రాష్ట్ర ఆర్థిక రంగానికి కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు పెనుభారంగా మారనుందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, కాగ్ నివేదిక పేర్కొంది. 2022 మార్చికి కాళేశ్వరం ప్రాజెక్టు సంస్థకు మొత్తం 96,064 కోట్ల రుణం తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిందని తెలిపింది. ఇందులో మార్చి 2022 నాటికి 87,449 కోట్లు తీసుకుందని పేర్కొంది. 2035 నుంచి 36 వరకు నాటికి వడ్డీ సహా అక్షరాల 1,41,544 కోట్లు తిరిగి చెల్లించాలని వివరించింది. రుణ ఒప్పందాల ప్రకారం తొలుత పేర్కొన్న వడ్డీ రేట్లను పరిగణనలోకి తీసుకుని లెక్కిస్తేనే తిరిగి చెల్లించాల్సిన సొమ్ము ఇంత ఉంటుందని, వడ్డీ రేట్లు పెరిగితే చెల్లించాల్సిన నగదు కూడా పెరుగుతుందని వెల్లడించింది. ఇక కాగ్ నివేదిక ఆధారంగా మరోమారు సోషల్ మీడియా ద్వారా షర్మిల ఆసక్తికర పోస్ట్ పెట్టారు. ఎప్పటికైనా సత్యం గెలుస్తుందని, గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో గట్టిగా పోరాడి నేడు నిరూపిస్తున్నామని, ప్రజాధనాన్ని గుంజుకున్న ఏ ప్రజాప్రతినిధి తప్పించుకోలేడు అంటూ ఇండైరెక్ట్గా జగన్ని ఉద్దేశించి సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్ పెట్టారు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ పొలిటికల్ న్యూస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ ఫర్ వాచింగ్.